వెల్కమ్ టు ఏకేఎం ఛానల్ అండి. ఈరోజు నేను మీకు మష్రూమ్ బిర్యానీ చేయడం చూపిపోతాను. నేను చాలా బాగుంటుంది ఇది. సో మష్రూమ్ని ఆల్రెడీ నేను ఒక హాఫ్ కేజీ అంత నేను ఫుల్ కడిగి నేను పసుపు సాల్ట్ మీ బిఫోర్ చేసేటప్పుడు ఒక స్పూన్ సాల్ట్ను ఒక స్పూన్ పసుపు వేసి మంచిగా కడుక్కోవాలండి. దీన్ని మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసి నేను ముక్కలు కట్ చేసుకుని మీ ఇష్టం అది. మీ ఎందుకంటే మష్రూమ్ సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి నేను రెండు రెండుగా పీస్ కట్ చేసుకుంటాను. మీకు 4 కట్ చేసుకుంటాను, ప్రాబ్లం లేదు. ఎందుకంటే గ్రేవీకి అయితే చిన్న చిన్న కట్ చేసుకోవచ్చు. ఇది బిర్యానీ కాబట్టి కొంచెం సింక్రనైజ్ అవుతుంది కాబట్టి ఇది నేను 2 కట్ చేసి పెట్టుకుంటాను. సో దీనికి ఒక పెద్ద టమాటో, పెద్ద ఆనియన్ నేను నిలువ కట్ చేసుకుని నేనైతే పొడిగా కట్ చేసుకున్నాను. ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నాను నేను. ఒక 3 కప్స్ నేను బాస్మతి రైస్ తీసుకుని, నార్మల్ రైస్ కూడా చేయొచ్చు, మీరు సోనా మసూరి అంటాం కదా బిర్యానీ రైస్, దాంట్లో కూడా చేసుకోవచ్చు. నేనైతే బాస్మతి రైస్ చేసుకుంటున్నాను. 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా. ఇది ఇంపార్టెంట్. మీకు కారం ఎంత యాడ్ చేస్తారో మీరు దానికి ఈక్వల్గా ధనియా పౌడర్ యాడ్ చేయాలి. సో ప్లస్ హాఫ్ స్పూన్ అంతా గరం మసాలా, ఒక హాఫ్ కప్ పెరుగు, ఎక్కువ అవసరం లేదు దీనికి. హాఫ్ కప్ పెరుగు, 1 స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక్కడ నేను కొత్తిమీర ప్లస్ నేను కస్తూరి మేతి యాడ్ చేస్తాను. అది ఇక్కడ నేను చూపించట్లేదు, తర్వాత యాడ్ చేసేప్పుడు చూపిస్తాను. రెండు ఎలా చేయడం చూపిస్తాను. ఇక్కడ నేను స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నానండి. కుక్కర్లో చేసుకుంటున్నాను. మీరు ఓపెన్ బౌల్ ఉంటుంది, బౌల్లో చేసుకోవచ్చు. కానీ దానికి మీకు బాటమ్ అనేది చాలా థిక్నెస్ ఎక్కువ ఉండాలి, అట్లదంటే బిర్యానీ బాగా వస్తుంది, లేకపోతే రాదు, అడుగు పెట్టేస్తే. మీరు నేనైతే కుక్కర్ చేసుకుంటాను. దీనికి నేను ఆయిల్ ఒక 4 స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటాను. ప్లస్ దీనికి ఆవాలు, సోంపు ఏం వాడట్లేదు నేను, ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది అన్ని డామినేట్ చేస్తాయి కాబట్టి యాడ్ చేయట్లేదు. ఇక్కడ నేను బిర్యానీ పదార్థాలు కూడా నేను ఒక్కొక్క పీస్ యాడ్ చేసుకుంటున్నాను అండి. ఒక 2 లవంగం, ఒక ఏలక్కి, ప్లస్ నేను ఇక బిర్యానీ ఆకు కూడా నేను చిన్నది 2 ముక్క తీసుకున్నాను. పట్ట ప్లస్ నేను ఈ పూలు కూడా ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటాను. దీంట్లో నేను అక్కడ యాడ్ చేయట్లేదు. ఇప్పుడు దీనికి డైరెక్ట్గా మనం ఇప్పుడు కొంచెం వేడైన తర్వాత దీంట్లోనే ఆనియన్, పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఆనియన్ మంచి దూరగా వేగినండి. దూరగా వేగిన తర్వాత మనం టమాటా యాడ్ చేస్తాం. టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇది టేస్ట్ చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది మష్రూమ్ బిర్యానీ. సో ఈ విధంగా చేస్తే ఇంకా బాగుంటుంది, చూడండి. సో ఆనియన్ మీకు ఎక్కువ మాడాల్సిన అవసరం లేదండి, మీకు కొంచెం ట్రాన్స్పరెంట్ ఇంత వేగితే సరిపోతాయి. ఇప్పుడు దీనికి మనం టమాటా యాడ్ చేస్తాం. ఇప్పుడు మనకి టమాటా ఆల్మోస్ట్ ఒక 50% మనకి సాఫ్ట్ అయ్యిందండి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాం. ఎక్కువ దీనికి పేస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. దీనికి కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతాయి టమాటా మీకు, ఎందుకంటే మిగతా అన్న వేగేపటికి అది కూడా సాఫ్ట్ అయిపోతాయండి. సో ఇది అయింది. ఇప్పుడు దీనికి మనం వెంటనే కారం, గరం మసాలా, ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నాం. ఇది మంచిగా మిక్స్ చేసుకోండి. ఇది మంచిగా ఆయిల్ సపరేషన్ అవ్వాలండి. కారం పచ్చివాసన పోవాలి. పచ్చివాసన ఇది ఆయిలే పెట్టద్దండి, సిమ్లో పెట్టుకోండి మీరు, ఎందుకంటే కారం మాడిపోతాయి, బాగుండదు, టేస్ట్ బాగుండదు. సో సిమ్లో పెట్టుకోండి. 5 నిమిషాలు వేగించుకోండి. వేగించిన తర్వాత ఆయిల్ సపరేషన్ అయ్యేప్పుడు మనం దానికి కొద్దిగా పెరుగు యాడ్ చేస్తాం. ఇప్పుడు మనకి ఆయిల్ మంచిగా సపరేషన్ అవుతా వచ్చిందండి. ఇప్పుడు దీనికి పెరుగు యాడ్ చేసుకుందాం మనం. ఇప్పుడు పెరుగు యాడ్ చేసానండి. పెరుగు యాడ్ చేసి మంచిగా మిక్స్ అవ్వాలి. అది పెరుగు స్ట్రక్చర్ కనపడకూడదు. ఇలా కనపడకుండా మీరు దీన్ని మార్చుకుంటే ఒక సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు అట్లే ఉంచండి. వేడి అయ్యేప్పుడు దానికి పెరుగు ఆయిల్ సపరేషన్ మంచిగా సపరేషన్ అవుతాయి. అప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి చూద్దాం. చూడండి, ఇప్పుడు ఇది మంచిగా ఆయిల్ సపరేషన్ అవుతా ఉంది. ఇప్పుడు స్ట్రక్చర్ మంచిగా వచ్చింది. ఇప్పుడు మనం దీనికి కస్తూరి మేతి యాడ్ చేసుకున్నాం. కస్తూరి మేతి ప్లస్ మనకి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోండి. ఇది మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆఖరికి మష్రూమ్ యాడ్ చేస్తాం మనం. దీనిలో కొద్దిగా వాటర్ వేసుకోండి. ఇప్పుడు వాటర్ వేసి కొంచెం మరిగించాలి. మరిగించిన తర్వాత మనం ఒక హాఫ్ కప్ వేసుకోండి. తర్వాత మనం మష్రూమ్ యాడ్ చేసి ఒక 2 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మష్రూమ్ యాడ్ చేశానండి. దీన్ని ఎక్కువ ఫోర్స్గా తిప్పకూడదు. సిమ్లో పెట్టుకోండి. ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి కొంచెం సాఫ్ట్గా తిప్పాలండి, ఎందుకంటే మష్రూమ్ మెత్తగా ఉంటుంది కాబట్టి అన్ని పేస్ట్ అయిపోతాయి. సో ఇలా కొంచెం పెట్టుకొని దీన్ని ఒక 5 నిమిషాలు అట్లనే సిమ్లో పెట్టి ఉంచండి. మళ్ళీ ఒకసారి తిప్పేసుకొని ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకొని కొంచెం మరిగించాలి. సో దీన్ని ఒక 5 నిమిషాల తర్వాత అది చూపించాను మీకు. సో ఇప్పుడు ఇది కొద్ది వస్తుందండి. ఇప్పుడు మనం రైస్ కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కొత్తిమీర యాడ్ చేసుకొని మనం నెక్స్ట్ ప్రాసెస్ మీద చేసి చూపిస్తాం. సో రైస్ కొత్తిమీర యాడ్ చేసుకున్నామంటే దీన్ని కొంచెం మంచిగా మిక్స్ చేసుకోవాలి.
ఫస్ట్ మీరు అన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ ఫోర్స్ చేయదండి, రైస్ అంతా పొడి పొడి అయిపోతుంది. సో దానివల్ల ఎక్కువ ఫోర్స్ చేయొద్దండి. ఇప్పుడు ఒకసారి కలపెట్టుకొని నేను వాటర్ వేసుకున్నాం. ఇప్పుడు మిగతా వాటర్ ఆల్రెడీ మనం హాఫ్ కప్ అనేది వాటర్ వేసాం ఆల్రెడీ. మిగతా వాటర్ యాడ్ చేసుకుని దీన్ని కొద్దిసేపు మనం ఓపెన్లో పెట్టి కుక్ చేసుకోవాలి. కుక్కర్ వెంటనే క్లోజ్ చేయకూడదు. కొంచెం మనకి దగ్గర పడేటప్పుడు మనం కుక్కర్ క్లోజ్ చేసుకుని ఒక విజిల్ పెట్టుకోవాలండి. సో ఇవన్నీ ఇప్పుడు అన్నీ మిక్స్ చేసుకొని మధ్యలో ఒకసారి మీరు చిక్కపడేక ముందు ఒక 2 times మిక్స్ చేసుకోవాలంటే అప్పుడే కారం సపరేట్ రైస్ సపరేట్ లేకుండా ఉంటుంది. మెల్లగా మీరు జస్ట్ ఊరికే మిక్స్ చేసి వదులుకోవాలి. అప్పుడు అన్ని మంచిగా ప్రాపర్గా మిక్స్ అయిపోతాయి. మీరు అంటే తక్షణం కుక్కర్ మూత వేసుకోవాలంటే మసాలా అన్ని ఒక పక్క, మష్రూమ్ అంతా ఒక పక్క అయిపోతూ ఉంటుంది. అలా ఉండకూడదు. దీని టేస్ట్ మంచిగా పడుతుంది కాబట్టి అప్పుడు మధ్యలో ఒకసారి కలపెట్టి వదులుకుంటే కారం, ఉప్పు, కారం అనేది మంచిగా అన్నిటి మిక్స్ అవుతాయండి. సో ఇప్పుడు కొద్ది వస్తుందండి. కొద్ది వచ్చేటప్పుడు మనం కొద్దిగా దీనికి గీ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు మీకు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు గీ యాడ్ చేసుకున్నారంటే ఒక 2 స్పూన్ నేను ఇప్పుడు గీ యాడ్ చేసుకుంటున్నాను. గీ యాడ్ చేసుకుని ఇప్పుడు మూతేసుకుందామండి. మూతేసుకుని ఇప్పుడు సరిపోతాయి. సో ఇప్పుడు ఒక విజిల్ వస్తుందండి. ఒక విజిల్ సరిపోతుంది. విజిల్ వచ్చాక మనం స్టవ్ ఆపేసుకుందాం. సో మనకి ఈజీ అండ్ టేస్టీ మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూడండి, నేను ఇంకా కుక్కర్ ఇప్పుడే ఓపెన్ చేసినాను. కొంచెం ఆరాలి ఇది. మంచిగా టేస్ట్ బాగుంటుంది. విడివిడిగా వస్తుంది మంచిగా మీకు. సో మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఏదైనా కమెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బై బై.